అనుభవించిన మేళ్లు జ్ఞాపకం చేసుకున్నట్లు మహానేతను స్మరించుకుంటూ ఆ కుటుంబమును దేవునికి అప్పగింత పెడుతూ కొద్ది క్షణాలు మౌనంగా సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువానికి స్తోత్రములు. మీ ప్రసన్నత, మీ కటాక్షము, మీ కరుణతో కూడిన దీవెన మా ప్రియులు డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబమునికి ఇంతవరకు ఉంచారు. అందుకై ముందుగా నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. తల్లి విజయమ్మ గారు, మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారి పరివారం అంతటితో ఇక్కడ ఉన్నారు నాయన. ఈ దృశ్యాన్ని మీరు దృష్టిస్తున్నారు. వారి హృదయ వాంఛలు తీర్చండి, వారిని సంతోషపరచండి, మార్గమును సరళము చేయండి. ఏ సమయంలో ఏమి మాట్లాడవలెనో నీ దీవెన అనుగ్రహించి వారి నోటిని ముట్టి మీరు ప్రతి మాట బయటకు తీసుకుని రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ కరుణా కటాక్షములు తోడుంచండి ప్రభువా. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచి ఉన్నది అన్న వాగ్దానము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, తల్లిగారి విజయమ్మ గారి ప్రార్థన ఆలకించండి, ప్రతిఫలమును దయచేయండి. మా ప్రియులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు తండ్రి మీరు చెయ్యి పట్టుకుని నడిపించారు. ఇక ముందు కూడా ప్రభువా తండ్రి అదే పంథాలోని మార్గదర్శకత్వంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. భారతమ్మ గారిని బట్టి, పిల్లలను బట్టి నేను స్తుతిస్తున్నాను. కనికరించండి నాయనా, స్తోత్రాలు. శరణమ్మ గారిని, అనిల్ గారిని, పిల్లల్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, దీవిస్తున్నాను. శరణమ్మ గారిని, అనిల్ గారిని, పిల్లల్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, దీవిస్తున్నాను. శరణమ్మ గారిని, అనిల్ గారిని, పిల్లల్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, దీవిస్తున్నాను. శరణమ్మ గారిని, అనిల్ గారిని, పిల్లల్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, దీవిస్తున్నాను. మాట కూడా ప్రభువా ఆలోచింపచేసేదిగా మాట్లాడింపచేసి భవిష్యత్తును గురించి ఒక దిక్సూచిలాగా నీ కుమారుని నిలబెట్టి వర్ధిల్ల చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఇక్కడ వారి క్షేమాన్ని కాంక్షించి వారి జయాన్ని